అనగనగా రామాపురం అనే ఊరిలో మీను తన తల్లిదండ్రులతో కలిసి ఒక చిన్న ఇంట్లో నివసిస్తూ ఉంటుంది. మీను వాళ్ళది చాలా పేద కుటుంబం. మీను తండ్రి రాఘవ కూలి పని చేస్తూ ఉంటాడు. మరియు మీను తల్లి ధనవంతుల ఇంట్లో పాచి పనులు చేస్తూ ఉంటుంది. మీను చాలా మంచి అమ్మాయి. మీను అనుకుంటుంది తను బాగా కష్టపడి చదివి మంచి ఉద్యోగం తెచ్చుకొని తన తల్లిదండ్రుల్ని సంతోషంగా చూసుకోవాలని. తనకి తెలుసు తనని చదివించడానికి తన తల్లిదండ్రులు చాలా కష్టపడి పనిచేస్తున్నారు. కాబట్టే తను బాగా చదవాలని నిర్ణయం తీసుకుంటుంది. మీను తన క్లాస్లో చదువుకుంటూ ఉండగా మిగతా పిల్లలు అల్లరి చేస్తూ ఉంటారు. అప్పుడే ఆ క్లాస్ టీచర్ లోపలికి వస్తుంది. సైలెన్స్ ప్లీజ్. అసలు ఇది క్లాసా లేక ఫిష్ మార్కెటా? ఇంత అల్లరి చేస్తున్నారేంటి? అరే సలోని, నువ్వు క్లాస్ లీడరు కదా, క్లాస్ని సైలెంట్గా చూసుకోవడం తెలీదా నీకు? అందరూ మీనుని చూసి నేర్చుకోండి. క్లాస్లో టీచర్ ఉన్నా లేకపోయినా తను చక్కగా చదువుకుంటూ ఉంటుంది. ఇంకొకసారి మీరు గనక ఇలా క్లాస్లో అల్లరి చేస్తే మీ అందరినీ ప్రిన్సిపల్ దగ్గరికి తీసుకెళ్లాల్సి ఉంటుంది, జాగ్రత్త. సరే, ఇక మన లెసన్ స్టార్ట్ చేద్దాం. అవి చూసావి, ఈ మీను వల్ల మన టీచర్ ఈరోజు మనల్ని ఎంత తిట్టిందో. చూస్తూ ఉండు, ఆ మీనుని అందరి ముందు టీచర్ తిట్టేలా చేస్తా. అలా చేయకపోతే నా పేరు సోనాలియే కాదు. మీనుని అందరి ముందు తిట్టించాలని సలోని అనుకుంటుంది. కానీ తను అలా చేయలేకపోతుంది. పైగా తనే అందరి ముందు తిట్లు తింటూ ఉంటుంది. ఇలా కొద్ది రోజులు గడుస్తాయి. ఓకే పిల్లలు, ఈ నెల 26 జనవరి గణతంత్ర దినోత్సవ సందర్భంగా మన స్కూల్లో డ్రాయింగ్ కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్నాం. డ్రాయింగ్ కాంపిటీషన్ డేట్ వచ్చేసి 25th జనవరి. కాబట్టి 25th జనవరి నాడు మీరు డ్రాయింగ్కి కావాల్సిన స్టేషనరీ ఐటమ్స్ తెచ్చుకోండి. ఆ తర్వాత మేము మీకు 1 అవర్ టైం ఇస్తాం. ఆ టైంలో మీకు నచ్చిన ఫ్రీడమ్ ఫైటర్ డ్రాయింగ్ని వేయండి. ఆ తర్వాత 26th జనవరి గణతంత్ర దినోత్సవం నాడు ఫ్లాగ్ ఎగిరేసిన తరువాత విన్నర్స్ని అనౌన్స్ చేస్తారు. పోయినసారిలా కాకుండా ఈసారి 3 ప్రైజెస్ ఉన్నాయి. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్. కాబట్టి అందరూ వాళ్ళ వాళ్ళ ఇళ్ళ కాడ మంచిగా డ్రాయింగ్ ప్రాక్టీస్ చేయండి. ఈసారి అందరూ ఫస్ట్ రావడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ. అవి చూసావే, మన స్కూల్లో మళ్ళీ డ్రాయింగ్ కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్నారంట. ఈసారి పోయినసారిలా కాకుండా 3 ప్రైజెస్ ఉన్నాయంట. ఈసారి నేను కూడా కాంపిటీషన్లో పాల్గొంటాను. నేను ఫస్ట్ రాకపోయినా థర్డ్ అయినా వస్తాను. నువ్వు థర్డ్ రా లేకపోతే సెకండ్ రా, నాకేంటి, అయినా నేనే ఈసారి ఫస్ట్ వస్తాను. అయినా అలా ఎలా కుదురుతుంది? మన క్లాస్లో అందరికంటే మంచిగా డ్రాయింగ్ చేసేది మీను ఒక్కతే. తనే ఈసారి కూడా ఫస్ట్ వస్తుంది. ఫస్ట్ రావాలంటే ముందు కాంపిటీషన్లో ఉండాలి కదా. ఈసారి తనని అస్సలు నేను కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయనివ్వను. అప్పుడు నేనే కాంపిటీషన్లో గెలుస్తాను కదా.
ఏవండోయ్ మీను నాన్నగారు, పోయినసారిలా మళ్ళీ మీనమ్మ బడిలో డ్రాయింగ్ కాంపిటీషన్ పెట్టారంట. కాబట్టి దానికి డ్రాయింగ్ కాంపిటీషన్ కోసం డ్రాయింగ్ బుక్కు, పెన్సిళ్ళు, క్రయాన్సు, స్కెచ్లు కావాలంట. రేపు వచ్చేటప్పుడు తీసుకొని రండి. అలాగే తెస్తాను. కాకపోతే 2 రోజుల సమయం పడుతుంది. ఎందుకంటే నేను పనిచేసే మేస్త్రికి ఇంకా డబ్బులు రాలేదంట. 2 రోజుల తర్వాత డబ్బులు వస్తాయంట. కాబట్టి మీనమ్మకు చెప్పు, 2 రోజుల తర్వాత తనకి కావాల్సిన వస్తువుల్ని ఇప్పిస్తానని మీనమ్మకి చెప్పు. అలాగే చెప్తానండి. చూడు మీనమ్మ, మీ నాన్న దగ్గర ఇప్పుడు డబ్బులు లేవంట. 2 రోజుల తర్వాత వస్తాయంట. కాబట్టి 2 రోజుల తర్వాత నీకు కావాల్సిన వస్తువులు ఇప్పిస్తానని చెప్పాడు. సరే అమ్మా, నేను ఇక స్కూల్కి వెళ్తాను. ఇలా 2 రోజులు గడుస్తాయి. 2 రోజుల తరువాత మీనుని తీసుకొని బజారుకు వెళ్ళి మీనుకి కావాల్సిన స్టేషనరీ వస్తువులన్నీ ఇప్పిస్తాడు రంగయ్య. మీను డ్రాయింగ్ ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టింది. మీను చాలా మంచిగా డ్రాయింగ్ చేస్తుంది. చూస్తుండగానే 25th జనవరి వస్తుంది. చాలా సంతోషంగా ఉదయాన్నే లేచి రెడీ అవుతుంది మీను. తర్వాత స్కూల్కి బయలుదేరుతుంది. మీను స్కూల్లోకి వెళ్తుండగానే కాంపౌండ్ వాల్ దగ్గరే ఆపేస్తుంది సోనాలి. నేను నీకు మర్యాదగా చెప్తున్నా, నువ్వు డ్రాయింగ్ కాంపిటీషన్లో పాల్గొనడం నాకు ఇష్టం లేదు. కాబట్టి ఎలా వచ్చావో అలా వెళ్ళిపోతే నీకు మంచిది, నాకు మంచిది. లేదంటే నా చేతిలో నీకు ఉంటది. సోనాలి, అలా ఎందుకంటున్నావు? నేను నీ ఫ్రెండ్ లాంటి దాన్నే కదా. నన్ను దయచేసి డ్రాయింగ్ కాంపిటీషన్లో పాల్గొనివ్వు. నేను ఈ డ్రాయింగ్ కాంపిటీషన్లో పాల్గొని గెలిస్తే ఆ వచ్చిన ప్రైజ్ మనీ డబ్బులు మా నాన్నకి ఇస్తాను. దాంతో మా నాన్న కష్టం ఎంతో కొంత తగ్గించిన దాన్ని అవుతాను. అందుకే నేను ఈ డ్రాయింగ్ కాంపిటీషన్లో పాల్గొనాలి అని అనుకుంటున్నాను. దయచేసి నన్ను ఈ డ్రాయింగ్ కాంపిటీషన్లో పాల్గొనివ్వు సోనాలి. దీనికి ఇలా మర్యాదగా చెప్తే పని కాదు. దీని స్టేషనరీ ఐటమ్స్ అన్ని విరక్కొట్టండి. అప్పుడు చూస్తాను ఇది ఎలా డ్రాయింగ్ కాంపిటీషన్లో పాల్గొంటుందో. సోనాలి మిత్రులు మీను స్టేషనరీ ఐటమ్స్ని విరక్కొట్టేస్తారు. మరియు అక్కడి నుంచి నవ్వుకుంటూ వెళ్ళిపోతారు. పాపం మీను ఏడుస్తూ అక్కడే కూలబడిపోతుంది. అలా గట్టిగా మీను ఏడ్చి ఏడ్చి కాసేపటికి కుదుట పడుతుంది. అలా కుదుట పడిన మీను దృష్టి ముళ్ళ పొదల్లో పడి ఉన్న ఒక కుక్క పిల్ల మీద పడుతుంది. అది అక్కడి నుంచి తప్పించుకోలేక అవస్థ పడుతూ ఉంటుంది. మీను అక్కడికి వెళ్ళి ఆ కుక్క పిల్లని బయటకు తీస్తుంది. మరియు దానికి మందు రాస్తుంది. మరియు ఆ కుక్కకి తను తెచ్చుకున్న లంచ్ బాక్స్ ఇస్తుంది. కాసేపటికి ఆ కుక్క కుదుటపడి నిల్చుంటుంది. వెంటనే ఆ కుక్క ఒక ఫేరీ దేవతలా మారిపోతుంది. నువ్వు చాలా మంచిదానివి మీను. నువ్వు నాకు సహాయం చేశావు. పొద్దున్నుంచి చాలా మంది నన్ను చూడడమే కానీ ఎవ్వరూ సహాయం చేయలేదు. నువ్వు చాలా మంచిదానివి. నేను చూస్తూనే ఉన్నాను. ఆ పిల్లలు నీ పట్ల అమానుషంగా ప్రవర్తించారు. కానీ నువ్వు ఏమీ దిగులు చెందకు. నా కాడ ఒక స్టేషనరీ బాక్స్ ఉంది. నువ్వు ఈ స్టేషనరీ బాక్స్ తీసుకొని వెళ్ళి డ్రాయింగ్ కాంపిటీషన్లో పాల్గొను. మీకు చాలా చాలా ధన్యవాదాలు ఫేరీ దేవత. నేను ఇప్పుడు డ్రాయింగ్ కాంపిటీషన్లో పాల్గొనొచ్చు.
మీను స్టేషనరీ బాక్స్ తీసుకొని స్కూల్లోకి వెళ్తుంది. స్కూల్లో మీనుని చూసిన సోనాలికి చాలా కోపం వస్తుంది. కానీ తను ఏమీ చేయలేకపోతుంది. ఎందుకంటే స్కూల్లో క్లాస్ టీచర్ ఉంటుంది కాబట్టి. కాసేపటికి పోటీ మొదలవుతుంది. అందరూ డ్రాయింగ్ వేస్తూ ఉంటారు. కానీ సోనాలి తన స్టేషనరీ బాక్స్ని వెతుక్కుంటూ ఉంటుంది. ఏంటి సోనాలి, నువ్వు డ్రాయింగ్ వేయడం లేదు, ఏమైంది? టీచర్, నా స్టేషనరీ బాక్స్ కనిపించడం లేదు టీచర్. మరి ఇంత అజాగ్రత్తగా ఉంటే ఎలా సోనాలి? సరేలే, ఎవరి దగ్గరికైనా వెళ్ళి షేర్ చేసుకొని డ్రాయింగ్ కంప్లీట్ చేయి. సోనాలి తన స్నేహితురాలైన బిందు దగ్గరికి వెళ్తుంది. చూడు సోనాలి, నువ్వు నా ఫ్రెండ్వే, కానీ నేను నీతో నా స్టేషనరీ ఐటమ్స్ షేర్ చేసుకోలేను. ఎందుకంటే మా మమ్మీ నన్ను తిడుతుంది స్టేషనరీ ఐటమ్స్ అయిపోయినంటే. కాబట్టి నువ్వు ఎవరి దగ్గరికైనా వెళ్ళి షేర్ చేసుకో. ఇన్నాళ్ళు నేను నా బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నాను, కానీ ఈరోజు తెలిసింది నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కాదు. నువ్వు నాకు కనీసం నీ స్టేషనరీ ఐటమ్స్ షేర్ చేసుకోవడానికి కూడా ఇవ్వట్లేదు. నాకేం వద్దులే నీ స్టేషనరీ ఐటమ్స్, నీ కాడే పెట్టుకో. సోనాలి, నీకు అభ్యంతరం లేదంటే నువ్వు నాతో నా స్టేషనరీ ఐటమ్స్ షేర్ చేసుకోవచ్చు. త్వరగా రా, మన ఇద్దరం డ్రాయింగ్ స్టార్ట్ చేద్దాం. ఎంతైనా మనం ఒకే క్లాస్మేట్స్ కదా. సోనాలి మీనుతో తన స్టేషనరీ ఐటమ్స్ షేర్ చేసుకొని డ్రాయింగ్ని పూర్తి చేస్తుంది. తర్వాత రోజు గణతంత్ర దినోత్సవం. అందరూ కొత్త బట్టలు వేసుకొని స్కూల్కి వస్తారు. ఫ్లాగ్ని ఎగరవేస్తారు. తర్వాత ప్రిన్సిపల్ స్టేజ్ మీద నిలబడి విన్నర్ని అనౌన్స్ చేస్తూ ఉంటాడు. ఈసారి కూడా మన స్కూల్లో డ్రాయింగ్ కాంపిటీషన్ కండక్ట్ చేయడం జరిగింది. అందరు పిల్లలు చాలా మంచి డ్రాయింగ్స్ వేశారు. కానీ అందరికంటే మంచిగా మన మీను డ్రాయింగ్ చేసింది. ఈసారి కూడా మన మీనునే ఫస్ట్. కానీ పోయినసారిలా కాకుండా ఈసారి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్లు కూడా ఉంటాయన్నాం కదా. మరి సెకండ్ వచ్చింది ఎవరు తెలుసా? మన సోనాలి. థర్డ్ వచ్చింది బిందు. సోనాలి పశ్చాత్తాపడుతుంది. మరియు సోనాలి మీను దగ్గరికి వచ్చి, చూడు మీను, నేను నీ పట్ల ఎంత అమానుషంగా ప్రవర్తించినా కూడా నువ్వు నాకు చాలానే మేలు చేశావు. నీ స్టేషనరీ ఐటమ్స్ ఇచ్చి నన్ను ఈరోజు సెకండ్ వచ్చేలా చేశావు. నేను నీ పట్ల చేసిన దానికి చాలా పశ్చాత్తాపడుతున్నాను. నన్ను క్షమించు మీను. నేను ఇంకెప్పుడు ఎవరి పట్ల అలా ప్రవర్తించనని నీకు మాటిస్తున్నాను. ఇక ఈ రోజు నుంచి మనమిద్దరం మంచి మిత్రులుగా ఉందాం. ఇక ఆ రోజు నుంచి సోనాలి మీను మంచి మిత్రులవుతారు. మా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ బార్లో వస్తాయి. ఆగండి, వెళ్ళే ముందు కామెంట్ బాక్స్లో జై హింద్ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.